చేస్తున్నాం. ఎందుకని అధికార పార్టీలో మరొకళ్ళు బండపోతులు ఎక్కడం లేదు? మామూలుగా దేశంలో జరిగేది అదే కదా అన్ని ఉద్యమాల్లో. ఎందుకంటే అందరూ కూడా దీన్ని ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు. దీనిలో ఎవరు ప్రత్యేకంగా విలన్లు కాదు, ఎవరో హీరోలు కాదు. ఇది మంచికి చెడుకి మధ్య పోరాటం కాదు, అజ్ఞానానికి విజ్ఞతకి మధ్య పోరాటం, అసహాయతకి చొరవకి మధ్య పోరాటం, వెనక చూపుకి ముందు చూపుకి మధ్య పోరాటం, సమస్యల సృష్టికి సమస్యల పరిష్కారానికి మధ్య పోరాటం. అందుకే ఇది పార్టీల వేదిక కావడానికి సాధ్యం కాదు. ఇది విధానాల మధ్య వచ్చినటువంటి విభేదాలు కాదు. ఈ దేశంలో వ్యవస్థను మళ్ళీ ఒక ఒడ్డున పెట్టి గట్టెక్కించి రాజకీయాన్ని మళ్ళీ ఆహ్వానించదగ్గదిగా చేసి మంచి వాళ్ళకి రాజకీయాల్లో పుట్టగతులు ఉండేట్టు చేసి చెడ్డవాళ్ళు మనకెందుకు వేరే పని చేస్తున్నామని పంపించి ఏర్పాటు చేయాలంటే ఈ మార్పులు రావాలి. అదే కోదండరెడ్డి గారు చెప్పిన సారాంశం. ప్రత్యేకంగా ఇక్కడున్న పెద్దలను నేను కోరుతున్నా, మన ఊరికే ఓకదంపుడుగా అనుకుంటే లాభం లేదు. ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పంటే మనకి ఈ క్లారిటీ ఉండాలి. ఉంటే ప్రజలకి ఇవంతా చెప్పలేకపోవచ్చు, వారికి కావాల్సిన మనం వాళ్ళకి చెప్తాం. కానీ మనకు క్లారిటీ లేకపోతే, వ్యవస్థలో ఏం తప్పు దొరికింది, ఎలాంటి పరిష్కారం కావాలని మనకు స్పష్టత లేకపోతే మనం సమస్యల తర్వాత మొదలు ఉద్యమాలు చేస్తాం, జనం దగ్గరికి వెళ్తాం, ఇది హడావుడి చేస్తాం, కానీ భవిష్యత్తు మాత్రం మారదు. మారాలని చెప్పంటే ఉద్యమాలు చేసేవాళ్ళు నిజాయితీ కేవలం డబ్బుల నిజాయితీ కాదు, మేధోపరమైన నిజాయితీ ఉండాలి. అర్ధరాత్రి నిద్రలో అయినా సరే ఎవరినో ప్రత్యర్థిగా భావించి వాడిని తిట్టి భారం వేయటం కాకుండా నిజాయితీగా ఆత్మశోధన చేసుకుని పరిష్కారాలు ఏమిటి, జనానికి ఎప్పుడు అర్థమైనా కూడా అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలని ఆలోచించే నిజాయితీ మనకు ఉండకపోతే మనం సమస్యల భాగం అవుతాం. నేను గర్వపడేది ఏంటంటే ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులంతా కూడా పెద్దలు కోదండరెడ్డి గారు, కురువృద్ధులు రాజేశ్వరరావు గారు, మరి ఎంతో కీలకమైన స్థానంలో పనిచేసిన అధికారులు మన మాధవరావు గారు కానీ లేకపోతే పద్మనాభయ్య గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా చాలా స్ఫూర్తితో ఒకళ్ళకి మీద ఒకళ్ళు వేళ్ళు చూపెట్టడం కాకుండా, తిట్టుకోవడం కాకుండా, చాలా విజ్ఞతతో సమాజంలో ఉన్నటువంటి లోతుని, ఈ బాధని, ఈ సమస్య మూలాన్ని గమనించి దాన్ని పరిష్కరించడం కోసం ఆర్తితో పనిచేస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా పెద్దలు కోదండరెడ్డి గారిని, ఇతర పెద్దల్ని మనసారా నేను అభినందిస్తున్నాను. వారికి శిరస్సు వంచిన నమ్మకాలు తెలియజేస్తున్నాను. హలో హలో అరే ధన 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 తప్పులతోటి గలగల గల గజలతోటి స్వరాజ ఉద్యమం బయలెల్లుతున్నది. ధన 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 తప్పులతోటి గలగల గల గజలతోటి స్వరాజ ఉద్యమం బయలెల్లుతున్నది. ఉద్యమం బయలెల్లుతున్నది. ఉద్యమం బయలెల్లుతున్నది. గజ్జలు గజ్జాలు రోవో మామ నాగులయ్య తోడు గజ్జాలు రోవో మామ నాగులయ్య. గజ్జలు రోవో మామ నాగులయ్య జోడా గజ్జలు రోవో మామ నాగులయ్య. సిర్రలు సిర్రాలు రోవో మామ నాగులయ్య తోడు సిర్రాలు రోవో మామ నాగులయ్య. సిర్రలు సిర్రాలు రోవో మామ నాగులయ్య జోడా సిర్రాలు రోవో మామ నాగులయ్య. ధన 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 గల 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 ధన 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 గల 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 ధన 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 తప్పులతోటి గల 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 గజలతోటి స్వరాజ ఉద్యమం బయలెల్లుతున్నది. ఉద్యమం బయలెల్లుతున్నది. స్వరాజ ఉద్యమం బయలెల్లుతున్నది. పల్లె పల్లె తిరుగుకుంటూ వాడ వాడ తిరుగుకుంటూ స్వరాజ ఉద్యమం బయలెల్లుతున్నది. స్వరాజ ఉద్యమం బయలెల్లుతున్నది. స్వరాజ ఉద్యమం బయలెల్లుతున్నది. ధన 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 గల 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 ధన 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 గజ్జలు గజ్జాలు రోవో మామ నాగులయ్య తోడు గజ్జాలు రోవో మామ నాగులయ్య. గజ్జలు గజ్జాలు రోవో మామ నాగులయ్య జోడా గజ్జాలు రోవో మామ నాగులయ్య. సిర్రలు సిర్రాలు రోవో మామ నాగులయ్య తోడు సిర్రాలు రోవో మామ నాగులయ్య. సిర్రలు సిర్రాలు రోవో మామ నాగులయ్య జోడి సిర్రాలు రోవో మామ నాగులయ్య. ధన 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 తప్పులతోటి గల 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 గజలతోటి సురాజ ఉద్యమం బయలెల్లుతున్నది. సురాజ ఉద్యమం బయలెల్లుతున్నది. సురాజ ఉద్యమం బయలెల్లుతున్నది. అరే అవినీతిని అంతం చెయ్య సురాజ ఉద్యమం ఉప్పెనెత్తి ఉరుగులెత్తి పరుగులెత్తుతున్నది. ఉరుగులెత్తి తరువులెత్తుతున్నది. ఉప్పెనెత్తి ఉరుగులెత్తి పరుగులెత్తుతున్నది. గజ్జలు గజ్జాలు రోవో మామ నాగులయ్య తోడు గజ్జాలు రోవో మామ నాగులయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, మనం
ఇప్పటి వరకు ఉద్యమం విషయంలో మనం ఏమి సాధించడం కోసం అని చెప్పి మనం ఇక్కడ సమావేశం అయ్యేమో దాని గురించి చెప్పారు. అయితే ముఖ్యంగా మనం ప్రజాస్వామ్యంలో మొదటి దశ మనం స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత ప్రజాప్రతినిధులతో పాలన అని అనుకున్నాము. అది 50-60 సంవత్సరాలు చేశాము. అయితే ఇలాంటి ఉద్యమాల ద్వారా మనం సుదూరంగా చూసినట్టయితే మనం ఒక రెండవ దశ ప్రజాస్వామ్యంలో రెండవ దశకు ప్రయాణం చేయబోతున్నాం. ఆ రెండవ దశలో స్వరాజ్యం అంటే అది స్వరాజ్యం, మరో రాజ్యం. ముఖ్యంగా ఆ మరో రాజ్యంలో 2 ముఖ్యమైన అవసరం ఉన్నవి. అదేంటంటే స్వరాజ్యం. 50 సంవత్సరాలు మనం ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పాలన జరగాలి అని అనుకున్నాం. కొంతవరకు జరిగింది. ప్రజాస్వామ్యం కూడా ఒక సమిష్టమైనటువంటి స్థాయికి వచ్చింది. ఇప్పుడు భవిష్యత్తులో ప్రజాప్రతినిధులను పాలించేటటువంటి శక్తి సామర్థ్యాలు మన ప్రజల దగ్గర తెచ్చుకోవాలి మనం. అంటే ప్రజాస్వామ్యం అంటే ఓట్లు వేసి ప్రజలను చెప్పి ఎన్నుకుని వారు ప్రజాస్వామ్యంలో అభివృద్ధి చేయాలని కోరుకున్నాం. అది కొంతవరకు జరిగింది. అయితే రేపు మనం చేయవలసింది ఏమిటంటే ఈ ప్రజాప్రతినిధుల్ని మనం ఎలాగ పాలించాలి అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న సంస్థను మనం ఎలాగ వినియోగించుకోవాలి, ఈ సంస్థను ఎలాగ మార్చుకోవాలి అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం వైపు మనం ప్రయాణించవలసి ఉంది. ఇలాంటి సందర్భాల ద్వారా మనం ఈ శక్తి సామర్థ్యాలను అలవర్చుకుని మనమే స్వయంగా పరిపాలించుకునేలాగా చేసే దానికి స్థాయికి మనం రావాలి. అంటే అదే స్వరాజ్యం. దానికోసం మనం అందరం కృషి చేయాలని చెప్పి కోర్టు ముగిస్తున్నాం. అమ్మగారు స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు, నేను 2-3 ఇన్సిడెంట్ చెప్తాను. కోదండరావు గారు చెప్పిన మాటలు నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. 80 రోజుల్లో చాలా నిజాయితీగా పనిచేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ విమర్శించడం కాదు, చెప్తున్న కొన్ని ఇన్సిడెంట్స్. మా బాబాయ్కి సీట్ ఇచ్చారు. మా చిన్నప్పుడు సీట్ ఇస్తే చుట్టాలంతా వచ్చి వద్దురా, పిల్లలంతా రోడ్డు మీద పడిపోతారు, నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయొద్దని చుట్టాలు స్నేహితులంతా వచ్చి చెప్పారు. ఆ రోజులు అలా ఉండేది. కాకాని వెంకటరత్నం గారిని అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండేవారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. మా ఫాదరు మా ఇంట్లో పనిచేసే పని అతనికి మా మేనమ ఇద్దరికి లెటర్ రాసి పంపించాడు. ఇద్దరికి ఉద్యోగం మరి వాళ్ళు ఎల్సీ చదివారు. కాకాని గారు పిలిచి నీకెందుకురా పొలం ఉంది పని అతనికి అని ఆయన ఉద్యోగం చేర్పించారు. ఆ రోజులు అంత నిజాయితీ ఉండేది. బ్రహ్మాందరెడ్డి గారు ఒకసారి మీటింగ్ పెడితే లాల్ బహదూర్ స్టేడియంలో వెళ్ళినా. ఆయన చెప్పారు 80 రోజుల్లో ఒక 10% లాభం తీసుకున్న కాంట్రాక్టర్స్ 5% ట్రాన్స్పోర్ట్కి ఈ పేపర్కి చేసి మిగిలిన 80% వర్క్ చేసేవాళ్ళట. 80% వర్క్ చేసేవాడు సిన్సియర్గా. ఇప్పుడు ఇది ఉల్టా అయిపోయిందని ఆయన ఒకసారి బ్రహ్మాందరెడ్డి గారు బతుకుని లాల్ బహదూర్ స్టేడియం మీటింగ్కి వెళ్ళి చెప్పారు. ఎందుకు చెప్తానంటే ఇది మన కోదండరామరెడ్డి గారు చెప్పినట్లు వ్యవస్థ కాదు, మనుషుల్లో మార్పు రావాలి. అక్రమార్జన అనేది అది పోవాలి. అది పోయినప్పుడే మన సంస్థ బాగుపడుద్ది. నేను మాట్లాడితే వేరే వెళ్ళిపోతాయి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే పెన్షనర్స్ అవి, ఎందుకంటే నా మైండ్ అంతా అదే ఉంది. ఇప్పుడు దయచేసి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. గౌరవనీయులు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వరాజ్య ఉద్యమ వ్యవస్థాపకులు, మేధావి అయినటువంటి, అదేవిధంగా యావత్ భారత జాతి యువతకి నేనున్నాను అని ఒక ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాది ప్రాపర్ ఖమ్మం అండి. నా పేరు నరసింహారావు, కంప్లీటెడ్ MBA. నిజంగా ఈరోజు ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిలో కూరుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా
మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక అమెరికాలో చెప్పులు కుట్టుకొని బతికే అబ్రహాం లింకన్ అమెరికాకి అధ్యక్ష పదవి వహించాడు. కానీ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఇంకా ఇలాగే ఉన్నారు. ఆయన చెప్పాడు ఒక గొప్ప మాట. ఒక ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలి, ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పాడు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడిన వాడే ప్రజాప్రతినిధి అన్నాడు. కానీ ఈరోజు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కూర్చొని స్వార్థ ప్రయోజనాల కోసం, సొంత ఆస్తుల కోసం పోరాడుతున్నారే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ఏమైనా పోరాడుతూ ఉన్నారా నేను అడుగుతా ఉన్నాను. పొద్దున ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన చెప్పాడు, జయప్రకాష్ నారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే నేను ఢిల్లీలో చూస్తానని. ఢిల్లీలో కాదు, ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రవాస ఆంధ్రులు సహితం ఆయన ప్రసంగాన్ని చూస్తూ ఉన్నారు. ఇంకో విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నాను, ఆయన ఎప్పుడు అసెంబ్లీలో ప్రసంగించినా నేను వింటాను. ఆయన ప్రసంగించేటప్పుడు ఒక మాట వినాలి మీరు. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా పోడియం దగ్గరికి వెళ్ళిపోతారు, కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ మేధావి మాట్లాడితే మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్తో వింటారు. ఎందుకంటే ఆయన అన్ని ఆర్టికల్స్ తోటి, అన్ని కష్టాలతోటి, అన్ని నష్టాలతోటి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో తన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాన్ని సహితం స్వతంత్రంగా రాజీనామా చేసి, నా యువత ఇలా చెడిపోతున్నారే, ఇలా చెడిపిస్తున్నారే, వీళ్ళని మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకి వచ్చాడనే విషయాన్ని యావత్ జాతి మొత్తం గౌరవిస్తూ ఉంటుంది. అంతేకాదు అధ్యక్ష అని ఇలా చెప్తా ఉంటారు అక్కడ అసెంబ్లీలో. కానీ అధ్యక్ష అని కూడా పదవి చెప్పనటువంటి అధికార పార్టీ పక్ష ఎమ్మెల్యేలు నేను చూశాను. ఒక ముఖ్యమంత్రిగా ఒక క్లాసులో టీచర్ని అధ్యాపకులుగా వ్యవహరించాలి, కానీ అధికారంలో ఉన్న అహంకారంతో ఉన్న వాళ్ళు కనీసం కూడా వాళ్ళని చెప్పినటువంటి పరిస్థితి అక్కడ. నేను జయప్రకాష్ నారాయణ గారికి రవీంద్ర భారతిలో ఒక స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఐ ఫోకస్లో ఆయన గారి ప్రసంగాన్ని నేను విన్నాను. అక్కడ ఒక ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మినిస్టర్, మహిళా మినిస్టర్ కూడా అక్కడికి వచ్చారు. ఆయన ప్రసంగాన్ని నేను ఆవిడ గారి ప్రసంగాన్ని నేను చాలా చోట్ల విన్నాను. కానీ అక్కడ ప్రసంగించే ముందు పేపర్లో రాసుకొని ఎంత లిమిట్గా మాట్లాడిందంటే అంత లిమిట్గా మాట్లాడింది. ఎందుకంటే అక్కడ మేధావి కూర్చున్నాడు. ఏ తప్పులు మాట్లాడితే మేడం మీరు మాట్లాడింది ఆర్టికల్ ప్రకారం ఇలా ఉన్నాయని ఖచ్చితంగా నిర్మోహమాటలు అక్కడ ఒక పుస్తకం లేకుండా చెప్పే సత్తా ఉన్న క్యాండిడేట్ అక్కడ ఉన్నాడని ఆవిడ గారు భయపడుతూ మాట్లాడింది. రేపు ఆయన కోరుకునే సురాజ్యం ఉద్యమం కూడా ఇదే. ఆయన ఇందాక బుక్లో చూశాను, యువత రాజకీయాల్లో రావాలి అని. తప్పకుండా మీ వెనకాల మేము ఉన్నాం, మేము వస్తాం, మేము గుర్తించండి మమ్మల్ని. రేపు ఆయన లాంటి మేధావులు, నాలాంటి చదువులు ఇక్కడ చదువుకున్నటువంటి యువకులు అసెంబ్లీకి వెళ్తే ఎలాంటి రాజకీయ నాయకులు కూడా తప్పు లేకుండా పేపర్ల మీద రాసుకొని మాట్లాడతారని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అవినీతి ఆ రోజు అక్కడ అంతమైపోతుంది. ఆయన గారు అక్కడ ఒక మాట చెప్పారు, ఐ ఫోకస్ వ్యవస్థ ఆయనకు పిలిస్తే, ఎవరైనా కానీ ఎక్కడైనా పిలిస్తే పిలిచిన వాళ్ళని పొగుడతారు. చాలా వరకు నేను విన్నాను. ఆయన అవినీతి పరుడైనా, మంచోడైనా, చెడ్డోడైనా ఆయనకి ఆహ్వానించాడంటే ముందు ఆయన పొగుడతారు. కానీ జయప్రకాష్ నారాయణ గారికి ఐ ఫోకస్ గురించి ఒక మాట చెప్పాడు, నేను స్పష్టంగా విన్నాను రవీంద్ర భారతిలో కూర్చొని. మీ ఐ ఫోకస్, ఇది ఐ ఫోకస్ అయినా ఏ ఫోకస్ అయినా నేను చెప్తున్నది ఒకటే, మీరు స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేయండి. ఏ అవినీతికి లొంగకుండా చేస్తే దానికి నా పూర్తి మద్దతు ఇస్తాను. కానీ మీరు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడితే దాన్ని నా మద్దతు నేను ఎప్పటికీ ఇవ్వనని చెప్పేశాడు. నిజంగా ఎవరు చెప్తాడండి ఇలా? ఎవరు చెప్తారు చెప్పండి? ఒక చదువుకున్న మేధావి చెప్తాడు, అన్నీ తెలుసుకున్న ఒక విజ్ఞాని చెప్తాడు, ఒక జ్ఞాని చెప్తాడు. చాలామంది చెప్తారు మేధావులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు. ఆయన మేధావి కాబట్టి ఒక మాటలో నేను చెప్పేశాడు. నేను ఒకటే, ఆయన కలలు కనుక్కున్నటువంటి భవిష్యత్ రాజకీయాలు మా చేతుల్లో ఉందంటున్నారు. ఆయన గారు 2009 కుక్కడపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే మాది ఒక కురు గ్రామం, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా మాది. అక్కడ మా తండాలో నేను ఒక బ్యానర్ కట్టించానండి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గళాన్ని వినాలని, వినిపించాలని ఆశిస్తూ అని ఒక బ్యానర్ రాశాను. నిజంగా మా గ్రామంలో ఏ బ్యానర్ కట్టినా అది రాజకీయ వ్యతిరేకం ఉంటుంది. కానీ ఆ రోజు ఆ బ్యానర్లో ఆయన గారు ఫోటో పెట్టి కట్టిస్తే
ఒక 60 ఏళ్ల ముసలామ చెప్పింది, ఈ ఆయనకి టీవీలో మాట్లాడితే భలే మాట్లాడతాడయ్యా అన్నది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన అన్నది. అంటే ఇందాక రాజేంద్ర గారు అన్నారు, ఒక ఉద్యమం స్టార్ట్ అయితే, ఇందాక ఇంకో మేధావి మాట్లాడారు జనాలు ఎంతమంది వస్తున్నారని. ఎప్పుడైనా కానీ బీజం నాటితే అది మహావృక్షంగా తయారవ్వాలని ఆయన నాటాడు. ఒక రాజకీయ పార్టీ వస్తే వేల మందిని తరలిస్తారు, బిర్యానీ పొట్లాలు ఇస్తారు, సారా ప్యాకెట్లు ఇస్తారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చారని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ 100 మంది వస్తే ఆ 100 మంది 100 గ్రామాల్లో వెళ్తే వందలాది వేలాది తరలి వచ్చి ఈ ఒక్కటే కాదు, మన స్వరాజ్య ఉద్యమం టీషర్ట్ల మీద కూడా ఉంది, ఒక్కటే కాదు ఒక్కటై పోరాడాలని. నిజంగా అవుతారండి. ఇంకో మాట చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా కానీ గొర్రె ఎవరికి నమ్ముతుందండి? మేపిచ్చి రోజు 3 పూటలు పెట్టేవాడికి నమ్ముతుందా? కోసేవాడికే నమ్ముతుంది. అవినీతి ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నా, మనం ఇంత పోరాడుతూ ఉన్నా ఎవరైనా మద్దతు పలుకుతారని నేను మాత్రం ఆశించట్లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి తెలుసండి అవినీతి కూరుకుపోయింది. దీన్ని మార్పు తీసుకురావాలని, మంచి ఎప్పుడు సాధించాలంటే దానికి కొంత టైం పడుతుంది. గంట పట్టవచ్చు, రోజు పట్టవచ్చు, నెల పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, అవసరమైతే దశాబ్దం కూడా పట్టవచ్చు. ఆయన మేధావి గారు, ఆయనకు తెలుసు ఒక ఐఏఎస్ ఉద్యోగాన్ని సాధించాలంటే ఎంత కష్టపడ్డాడో. ఈ ఉద్యమం కూడా ఈరోజు ఆరంభమైంది. 4 దిశల వ్యాపించి ఏదో ఒకనాడు ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి అవినీతి పరులందరినీ పితిక మాత్రం గట్టిగా పట్టేస్తారు. యువకులకు వాళ్ళు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకాన్ని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి, ఇంకోటి ఏంటంటే జయప్రకాష్ నాయుడికి నేను ఆ భగవంతుడికి శిరస్సు నుంచి కోరుకుంటున్నాను, నిండు 100 ఏళ్ళు మా యువకులు ఈ దేశాన్ని పాలించేంత వరకు ఆయనకి భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మహాత్మా గాంధీ చెప్పాడు, 100 మైళ్ళు సైతం ఒక్క అడుగుతోటే సాధ్యమన్నారు. మాకు ఆ ఒక్క అడుగు ఆయన గారే నేను చెప్తా ఉన్నాను. నిజంగా నాలాంటి వాళ్ళు ఈ డాన్స్ మీద మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మాట్లాడలేకని కాదు. ఆయన చెప్పాడు, ఇంకా మేము చెప్పేదేముంది, ఆయన లాంటి వాళ్ళు మేము ఉన్నాం అని చెప్పుకుంటున్నారు. మాలో యువతలో, మా యువత ఆవేశానికి మీ మేధావుల ఆలోచన తోడైతే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడైనా ఈరోజు అమెరికాలో సైతం చూస్తూ ఉన్నారు. మొన్న ఎలక్షన్లో ప్రవాస భారతీయులు కొంతమంది సీట్లు కొట్టారని. అలా అంచెలంచెలుగా వెతికి మేము మీరు పెట్టినటువంటి బీజం ఒక మహావృక్షంగా మేము తయారు చేసుకుంటాం. ఆ వృక్షంతో ఈ రాష్ట్రానికి నలుమూలల ఆ ఫలాన్ని అందిస్తాం. కొంతమంది రాజకీయాల్లో వచ్చారు, మనం గతంలో చూసాం, ఎంతో ఆశపడ్డా. ఎందుకంటే సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ బాగుపడ్డది, ఇన్నాళ్ల అవినీతిని కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ఏదో చేస్తారనే ఉద్దేశం వచ్చాము అని అనుకున్నాను. కానీ అలాంటి వ్యక్తులు ఈరోజు ఎలాంటి దారిలో వెళ్ళారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక చెప్పారు గాలి జనార్దన్ రెడ్డి గారు ఓబులాపురం గనుల్లో. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాండి, నేను ఒక నిరుపేదని, నేను చచ్చిపోతే నన్ను కట్టెల్లో కాలబెడతారు. గాలి జనార్దన్ రెడ్డి గారికి బంగారు కడ్డీలో కాలబెడతారా? ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి, ఏం చేస్తారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక మనిషి సాధారణంగా బతకడానికి ఏం కావాలి? 3 పూట్ల తిండే కదా. సో నేను ఒక్కటే మరోసారి కోరుకుంటున్నాను, జయప్రకాష్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా మా యువత తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో వాళ్ళ వెనకాల ఎలాంటి కార్యక్రమాలు చేసినా మేము ముందుంటాం. ఈ రాజకీయ వ్యవస్థలో భవిష్యత్తులో అదే పార్లమెంట్లో, అదే అసెంబ్లీలో మీరు పెట్టినటువంటి బీజాలు మేము గర్వంగా వెళ్తాం. అలాంటి పరిపాలన కూడా తీసుకొస్తాం. మీరు ఏదైతే ఆశిస్తున్నారో యువత మీద, అది మేము ఖచ్చితంగా నిరూపిస్తామని మరోసారి ఆయన గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో సుఖతో సంతోషాలతో ఉంచి మమ్మల్ని మంచి బాటలో నడిపించవలసిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరియు స్వరాజ్య ఉద్యమం చైతన్య యాత్ర నడిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. సో ఈరోజు వీఆర్ కమింగ్ టు ఎన్ ఎండ్ అండి. క్లోజర్ టైం అయిపోయింది మనకి. రేపు ఉంటారు.
ఇంకా ఉన్నారు, బట్ రేపు కంటిన్యూ చేద్దామండి. రేపొద్దున్న మళ్ళీ 10ంటికి ఇక్కడే మళ్ళీ కలుద్దాం. ఈ రోజుకి థ్యాంక్ యూ. గుడ్ నైట్. సూరాజ్యానికి జై కొట్టాలే. తూర్పు దిక్కు మెరుస్తున్నది, పశ్చిమ దిక్కున పిడుగు పడ్డది, ఉత్తర దిక్కు ఉరుముతున్నది, దక్షిణాన జనగంటు కదిలినది. జెంట్ ఉంటే ఏడాది లెక్క. బాలాజీ సార్, సార్ మేడం చెన్నై సార్, చెన్నై సార్ సైడ్ సైడ్ ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను.
జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా, అది సర్వజాతుల సంపదోరన్నా. అన్నా జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా, అది సర్వజాతుల సంపదోరన్నా. అన్నా జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా, అది సర్వజాతుల సంపదోరన్నా. జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా, అది సర్వజాతుల సంపదోరన్నా. అన్నా ఒరే బ్రహ్మ బుర్రలు పంతులేమో పుట్టెనన్నారు నరుడో. బ్రహ్మ బుర్రలు పంతులేమో పుట్టెనన్నారు. రాజ్యాంగం రాయడానికి పెంచుకున్నారు. రాజ్యాంగం రాయడానికి పెంచుకున్నారు. భుజమ నుండి రాజులేమో పుట్టెనన్నారు. కోటలోను కోల విద్యలు నేర్చుకున్నారు. కోటలోను కోల విద్యలు నేర్చుకున్నారు. మాలవాడు కాలు నుండి పుట్టెనన్నారు. ఒరే అరే మాలవాడు కాలు నుండి పుట్టెనన్నారు. చదువు రాదని ఊరు బయట ఉండమన్నారు. ఒరే చదువు రాదని ఊరి బయట ఉండమన్నారు. మాలవైన అంబేద్కరు రాజ్యాంగం రాయలేదా? జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా, ఇది సర్వజాతుల సంపదోరన్నా. అన్నా జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా, ఇది సర్వజాతుల సంపదోరన్నా. అన్నా సర్వజాతుల సంపదోరన్నా. ఒరి కుండ చేసిన కొమ్మరోడికి ఎవడు చదువు చెప్పినాడు? కుండ చేసిన కొమ్మరోడికి ఎవరు చదువు చెప్పినాడు? అయ్యా అరే భూమి దున్నిన రైతు అన్నకి ఎవడు ప్లాను గీసినాడు? ఎవడు ప్లాను గీసినాడు? శ్రమలో పుట్టిన పనులు అన్నీ అవి చదువులోనే దాసినారు. జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా, ఇది సర్వ